నమస్కారం, మీరు చూస్తున్నారు HN9. నాడు ఎన్టీ రామారావు అమలు చేసిన పథకాలే నేడు దేశమంతా అమలవుతున్నాయని ప్రజల ఆరాధ్య దైవం స్వర్గీయ నందమూరి తారక రామారావు అని నెల్లూరు జిల్లా సంగం మండల టీడీపీ అధ్యక్షులు గుండ్లపల్లి శ్రీనివాస్ యాదవ్, జిల్లా టీడీపీ మాజీ కార్యదర్శి బాన శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా మండల కేంద్రమైన సంగం ఎన్టీఆర్ జంక్షన్ వద్ద నందమూరి తారక రామారావు వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. అనంతరం ఎన్టీ రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ పేదవాడికి కనీస అవసరాలైన కూడు గూడు గుడ్డ సమకూర్చాలనే ఆలోచన చేసి వాటిని సమకూర్చిన మొదటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అని తెలియజేశారు. యువతకు, బడుగు బలహీన వర్గాలకు రాజకీయ భవిష్యత్తును ప్రసాదించిన గొప్ప నాయకుడు అని కొనియాడారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు 28వ వర్ధంతిని ఘనంగా నిర్వహించామని గర్వంగా ఉందన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా పేదల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఈ రోజు దేశమంతా అమలవుతున్నాయన్నారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఆయన మన రాష్ట్రంలో వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు పెన్షన్లు ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సంగం మండల తెలుగుదేశం నాయకులు, ఆత్మకూరు టీడీపీ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు కొర్రపాటి మంజుల నాయుడు, ముస్లిం మైనారిటీ నాయకులు ఎస్కే రసూల్, మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి ఎస్కే బాబు, వెంకటేశ్వర నాయుడు, కాకు వెంకటేశ్వర్లు యాదవ్, తెలుగుదేశం పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతి సందర్భంగా సంగం మండలంలో ఉండే తెలుగుదేశం నాయకులందరూ ఏకమయ్యి ఈరోజు ఆయనకి ఘన నివాళులు తెలిపి ఈరోజు అన్నదాన కార్యక్రమం కూడా జరిగింది. పెన్షన్ ఇస్తున్నాం అంటున్నారు. పెన్షన్ ఎవరిచ్చారు? రామారావు గారు అనంతపురంలో నడిచి వెళ్తుంటే రోడ్డు పక్కన ఒక పెద్ద ఆయన కూర్చొని ఏమయ్యా అంటే డబ్బులు అడుక్కుంటున్నాడు, ₹10 పావలా. అప్పుడు ఆయన ఆ పేదరికాన్ని గమనించి పెన్షన్ ₹30 పెట్టాడు ఆయన నెలకి. ఆ పెన్షన్ ఈరోజు మా చంద్రబాబు నాయుడు గారు 2000 చేశారు. అది వీళ్ళు మేమిచ్చాం అనుకుంటున్నారు. పెంచుకుంటా పోతున్నారు వీళ్ళు. రేపు మా గవర్నమెంట్ వస్తే ఒకేసారి 4000 ఇస్తాం మేము. అందరికీ ధన్యవాదాలు. సంగం మండలంలోని సంగం గ్రామంలో ఎన్టీఆర్ జంక్షన్ నందు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతి కార్యక్రమాన్ని మేము ఇక్కడ ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని సంగం మండలంలో అన్ని గ్రామాల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా రావడం, ఆ కార్యక్రమం అనంతరం అక్కడ అన్నదాన కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి 100 రోజుల్లో కొత్త ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం అధికారులు రావడం ఖాయం. మరి ఇక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్త నుంచి నాయకుడి వరకు ఎంతో కృషి చేసి ఈ అరాచక పాలనని గద్దె దించే విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా సమిష్టి కృషితో పనిచేయాలని, రాబోయే తెలుగుదేశం ప్రభుత్వంలో సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళలాగా చూసినటువంటి చంద్రబాబు నాయుడిని మరి అధికారం అత్యధిక మెజారిటీతో 135 సీట్ల పైన గెలిపించాలని, మరి రాబోయే తెలుగుదేశం ప్రభుత్వంలో సంక్షేమాన్ని బాగా చేసి ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఈ రాక్షస పాలన నుంచి విముక్తి కలిగించాలని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై చంద్రబాబు నాయుడు, జోహార్ అన్న ఎన్టీఆర్. ఎన్టీఆర్ గారి 28వ వర్ధంతి కార్యక్రమంలో సంగం మండల కేంద్రమైనటువంటి ఎన్టీఆర్ జంక్షన్లో మేము ఈ ప్రోగ్రాం చేస్తున్నాము. ఈ ప్రోగ్రాంకి సంగం మండలం టీడీపీ నాయకులు అందరూ వచ్చి ఈ ప్రోగ్రాం సక్సెస్ చేసేందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో అన్నదాన కార్యక్రమం కూడా జరిగింది. ప్రతి పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.